నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, బహుశా మన జీవితాలనే మార్చేసే ఒక విశ్లేషణను చూడబోతున్నాం. ప్రపంచం చూసిన అత్యంత గొప్ప తత్వవేత్తలలో ఒకరైన జె కృష్ణమూర్తిగారి ఆలోచనల ద్వారా అసలు మనిషి జీవితంలో ఎందుకింత సంఘర్షణ ఉంది అనే విషయాన్ని డీకోడ్ చేద్దాం. ఇది ఖచ్చితంగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అయ్యా, మీరు నన్ను ఏడ్పిస్తున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక సామాన్య మానవుడి రోజువారీ కష్టాలను విన్నా ఒక గొప్ప తత్వవేత్త ఇచ్చిన హృదయవిదారకమైన రియాక్షన్ ఇది. ఒక సాధారణ మనిషితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణమూర్తిగారి నోటి నుండి ఈ మాటలెందుకొచ్చాయి? ఆయనకు అంతటి ఆవేదన ఎందుకు కలిగింది? దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒకసారి కృష్ణమూర్తిగారు ఒక గుర్తు తెలియని వ్యక్తిని కలుసుకుని, అయ్యా, అసలు మీ జీవితమేమిటి అని అడిగారట. దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం వింటే నిజంగా మన గుండె బరువెక్కుతుంది. తన జీవితం ఆకలి, ఆందోళన, తీవ్రమైన వేదన, పక్కవారితో ఎప్పుడూ పోల్చుకోవడం, ఎడతగని పోరాటం, ఇంకా డిప్రెషన్తో నిండిపోయి ఉందని ఆ వ్యక్తి చెప్పాడు. ఒకసారి ఆలోచించండి. ఈ లిస్ట్ చూస్తుంటే ఇది మనందరి జీవితమే కదా అనిపిస్తుంది కదూ. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఈ పెద్ద మానసిక భారాన్ని మనం కూడా మోస్తూనే ఉన్నాం. ఆ వ్యక్తి మాటలు విన్న వెంటనే కృష్ణమూర్తిగారు ఏమాత్రం మొహమాటం లేకుండా చాలా సూటిగా ఒక ప్రశ్నే వేశారు. మరి ఆ బాధను ఇప్పుడే, ఈ క్షణమే ఎందుకు అంతం చెయ్యకూడదు అని. ఈ ప్రశ్న చాలా పదునైనది కదా. మన జీవితం మొత్తం ఇలాంటి బాధలతో, రకరకాల చెత్త ఆలోచనలతో నిండిపోయిందని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు దాన్ని ఇప్పుడే ఎందుకు వదిలేయలేకపోతున్నాం? సమస్యల గురించి కంప్లైంట్ చేయడం చాలా సులభం, కాని వాటిని నిజంగా వదిలించుకోవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ అసలు పాయింట్. దానికి ఆ వ్యక్తి చాలా లాజికల్గా, కొంచెం డిఫెన్సివ్గా ఏం సమాధానమిచ్చాడంటే, నేను ఆకలిని ఎలా అంతం చేయగలను అని. నిజమే కదా. ఆకలిని గాని నిద్రను గాని ఎవరూ అంతం చేయలేరు, ఎందుకంటే అవి మనిషికి సహజంగా ఉండే అవసరాలు. ఆ వ్యక్తి ఇచ్చిన ఈ లాజికల్ ఆన్సర్ కృష్ణమూర్తిగారికి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పడానికి కరెక్ట్ దారిని చూపించింది. ఈ పాయింట్ అసలు సమస్య ఎక్కడుందో చాలా బ్రిలియంట్గా వివరిస్తుంది. చూడండి, ఒకవైపు ఆకలి, నిద్ర లాంటి బయాలజికల్ నీడ్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ప్రాణికి ఉంటాయి. చివరికి ఒక చిన్న చీమక్కూడా ఉంటాయి. వాటిని ఆపేయమని ఆయన చెప్పట్లేదు. కాని మరోవైపు చూడండి, కోపం, అసూయ, ద్వేషం, బంధాలు, ఇవన్నీ మనకు మనం క్రియేట్ చేసుకున్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఆకలిని మనం అంతం చేయలేము, అది ఫ్యాక్ట్. కాని కోపం, అసూయ లాంటి ఈ మానసిక సమస్యలను కూడా ఎందుకు వదిలించుకోలేకపోతున్నాం? అసలు దానికి అడ్డు వస్తున్నది ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. అదేమిటంటే, మనం ప్రతిరోజూ మోస్తున్న ఈ అపారమైన, అనవసరమైన మానసిక భారం, ఆందోళన, అసూయ, జెలసీ, అంచనాలు, ఇతరులతో పోల్చుకోవడం, మన మనసులో లోతుగా నాటుకుపోయిన గట్టి అభిప్రాయాలు, ఇంకా రకరకాల కాంప్లెక్స్లు. వామ్మో, ఇవన్నీ మన బుర్రలో ఒక పెద్ద లగేజీలాగా నిండిపోయి ఉన్నాయి. ఇంత అనవసరమైన చెత్తను తలలో పెట్టుకుని ఎప్పుడు నెగటివ్ ఆలోచనలతో ఉంటూ మనం లైఫ్లో సంతోషంగా ఎలా ఉండగలం చెప్పండి? ఆనందాన్ని ఆశించడం ఎలా పాజిబుల్ అవుతుంది? సరిగ్గా ఇక్కడే మనం విముక్తి లేదా లిబరేషన్ అంటే ఏమిటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. విముక్తి అంటే ఇల్లు వదిలేసి ఎక్కడో అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయడం లాంటి మాయాజాలం కాదు. మనస్సులో ఉన్న ఈ నెగటివ్ ఆలోచనలను, ఈ చెత్తనంతటినీ పూర్తిగా ఖాళీ చేయడమే నిజమైన విముక్తి అని కృష్ణమూర్తిగారు చాలా ప్రాక్టికల్గా చెప్పారు. ఈ విషపూరితమైన భారాన్ని ఇక్కడికక్కడే, ఇప్పుడే డ్రాప్ చేయడమే విముక్తి. ఇది ఎవరైనా సరే వెంటనే స్టార్ట్ చేయగలిగే ఒక సింపుల్ యాక్షన్. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మానసిక భారాన్ని దించుకోవడానికి ఆయన చెప్పిన సొల్యూషన్ ఎంత సింపులో చూస్తే మీరాశ్చర్యపోతారు. మన లైఫ్ పార్ట్నర్తో, ఫ్యామిలీ మెంబర్స్తో లేదా చుట్టుపక్కల వాడితో సాఫ్ట్గా మాట్లాడాలి. ప్రశాంతంగా, నెమ్మదిగా మాట్లాడాలి. వాళ్లతో ప్రేమగా, శ్రద్ధగా ప్రవర్తించాలి. ఇంకా ప్రతి క్షణం పూర్తి అవేర్నెస్తో ఉండాలి. అంతే. దీనికోసం మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మన రిలేషన్స్లో వచ్చే గొడవలను సాల్వ్ చేయడానికి ఇంతకంటే గొప్ప మెడిసిన్ మరొకటి లేనేలేదు. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్లో అనుకున్న ఆ పాయింట్కి వద్దాం. ఈ సింపుల్ సొల్యూషన్ విన్న తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి ఏమంటాడంటే, అవును, మనం ఈ భారాన్ని వదిలేయచ్చు అని అంటాడు. అప్పుడు కృష్ణమూర్తిగారు, మరి చెయ్యండి, దేనికోసం వెయిటింగ్, ఇప్పుడే ఆ నెగటివిటీని వదిలేయండి అని చెప్తూ ఎంతో ఆవేదనతో, అయ్యా, మీరు నన్ను ఏడిపిస్తున్నారు అన్నారు. ఆయన కళ్లలో ఆ కన్నీళ్లు ఎందుకొచ్చాయో తెలుసా?
ఇంత అద్భుతమైన సింపుల్ సత్యాన్ని అంగీకరించడానికి, పాటించడానికి జనాలు రెడీగా లేరు అనే ఆ నిస్సహాయతే ఆయన ఆవేదనకు కారణం. ఇది నిజంగా ఎంతో విచిత్రంగా, విషాదకరంగా అనిపిస్తోంది కదా. ప్రతి ఒక్కరూ ప్రశాంతతను, ఆనందాన్ని, అందమైన జీవితాన్ని కోరుకుంటారు. కాని వాటిని అత్యంత చిన్న, అనవసరమైన రీజన్స్ వల్ల పోగొట్టుకుంటూ ఉంటారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఎందుకంటే మనుషులు తమ సొంత మైండ్స్లోనే ఇరుక్కుపోయారు. పీస్ ఆఫ్ మైండ్ కావాలని గట్టిగా కోరుకుంటారు. కాని ఆ మనశ్శాంతిని దూరం చేసే పంతాలు, పట్టింపులలాంటి ఆలోచనలనే గట్టిగా పట్టుకుని వేలాడుతుంటారు. వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అసలిది ఎలా జరుగుతుందో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. స్వచ్ఛమైన జీవితం మరియు మనిషి క్రియేట్ చేసుకున్న మానవ ద్వీపం, ఈ రెండింటికీ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. బయట ప్రకృతిని గమనిస్తే నక్షత్రాలతో నిండిన విశాలమైన ఆకాశం, ప్రశాంతమైన చంద్రుడు, పచ్చని అందమైన భూమి కనిపిస్తాయి. అక్కడ ఎలాంటి భేదాలు, బౌండరీలు లేవు. కాని మనిషి ఏం చేస్తున్నాడు? తనకు తానుగా ఒక చిన్న ఐలాండ్లా మారిపోయాడు. కులాలు, మతాలు అంటూ గదులు కట్టుకోవడం, ప్రతిదానికి ఒక లేబుల్ తగిలించడం, అందరినీ జడ్జి చేయడం, ఒక రకమైన అహంకారంతో బ్రతకడం. ఈ అద్భుతమైన ప్రకృతి నుండి మనిషి తనను తాను వేరు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ రోజుల్లో ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గా లేదా చర్చించుకోవడానికి ఒక సబ్జెక్ట్గా మారిపోయింది. కాని నిజమైన ఆధ్యాత్మికత అంటే అది కాదు. అది ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్. మనస్సును శుభ్రపరచుకోవడం ద్వారా మాత్రమే ఆ ఇన్నర్ పీస్ అనేది దొరుకుతుంది. వేలాది మంది గొప్ప గురువులొచ్చి ఇదే నిజాన్ని చెప్పినా జనాలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే తమ తప్పులను తెలుసుకుని మనస్సును మార్చుకోవడం కంటే ఇలాంటి ప్రవచనాలను కేవలం ఒక కాలక్షేపంలాగా వినడమే జనాలకు ఈజీగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మనుషులు కొన్ని పనికిమాలిన విషయాలకు చాలా బలంగా అతుక్కుపోయి ఉన్నారు. పక్కవారితో ఎప్పుడూ గొడవపడటం, ఇతరులతో కంపేర్ చేసుకుని కుమిలిపోవటం, పదే పదే ఇతరులను లేదా తమను తాము బ్లేమ్ చేసుకోవటం, ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యూ చేయటం. విచిత్రమేంటంటే ఇవన్నీ మనుషులకు భలే ఇష్టం అనిపిస్తుంది. వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా కృష్ణమూర్తిగారు చెప్పిన నగ్నసత్యం ఇదే. ఈ పనికిరాని చెత్తను వదిలించుకోవడానికి ఇష్టపడరు కాబట్టే లైఫ్లోని నిజమైన ఆనందాన్ని వారెప్పటికీ అనుభవించలేకపోతున్నారు. మనం కంక్లూజన్కు వచ్చే ముందు కృష్ణమూర్తిగారు చెప్పిన ఈ అద్భుతమైన, ఎంతో లోతైన వాక్యాన్ని ఒకసారి గమనించండి. మనందరిలో ఉన్న ఆ అస్తిత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది కేవలం ఒక ముగింపు మాట కాదు, ఇదొక పెద్ద మేల్కొలుపు. మనమందరము ఒకే విశ్వంలో భాగం. ఆ ఒకే జీవశక్తి మనందరిలో ఉందన్న సత్యాన్ని మనం రియలైజ్ అవ్వాలి. మన చుట్టూ మనం కట్టుకున్న ఈ అనవసరపు గోడలను బద్దలు కొట్టుకుని స్వచ్ఛంగా బయటకు రావాల్సిన టైమొచ్చేసింది. ఈ ఒక్క థాట్ చాలు మనలోని అహంకారాన్ని పక్కకు నెట్టి విశాలంగా ఆలోచించడానికి. సో ఫైనల్గా మనందరికీ మిగిలే ప్రశ్న ఇది: మన మానవాళి నిద్రలేవడానికి ఫైనల్గా రెడీగా ఉందా? దశాబ్దాలుగా మనం మోస్తున్న ఈ అనవసరమైన మానసిక భారాన్ని, ఆ సైకలాజికల్ బ్యాగేజ్ని పక్కన పెట్టి సింపుల్గా, ప్రశాంతంగా జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనలో లోతుగా ఫిక్స్ అయిపోయిన నెగటివ్ ఆలోచనలను ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్న విషయాలు మన డైలీ లైఫ్లో, మన ఫ్యామిలీతో మనం ఉండే విధానంలో ఎలాంటి పాజిటివ్ మార్పులు తీసుకురాగలవో ఆలోచించండి. మన మైండ్ని క్లీన్ చేసుకుందాం, ఈ బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం.